చాలా కాలం క్రితం అంటే ఒక 100 సంవత్సరాలు 120 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆస్ట్రాలజీ కేపీ ఆస్ట్రాలజీగా ఎక్స్టెన్షన్ కాకముందు ఏం జరిగేదంటే చాలామంది అంటే ఒక శాస్త్రం డెవలప్ అవుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మేధావులు అదే ఎందుకు శాస్త్రం అవుద్ది, ఇది కూడా శాస్త్రమే కదా అని చెప్పి వెలుగులోకి రావాలని చూస్తారు. అది తప్పు కాదు, కానీ అవి సక్సెస్ అయితే వారికి గొప్ప పేరు వచ్చింది. అలా కొన్ని వేల మంది ప్రయత్నించారు. వారిలో కొంతమంది సిగ్నేచరాలజీ అని చేసి కొంతకాలం ఇదే రైట్ అని చెప్పారు. ఏంటి, దీని మీద ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కానీ సక్సెస్ఫుల్ గ్రంథాలు కాదు. ఏమని? సిగ్నేచరాలజీ, ఒకరిని సైన్ చేయమని సంతకం పెట్టమని ఆ సంతకంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు డాట్సు వీటిని బట్టి వారి యొక్క మనస్తత్వాన్ని చెప్పడం, వాటిల్లో ఆ యొక్క హెచ్చుతగ్గులు డాట్స్ని మార్పు చేసుకోవడం ద్వారా వారికి కొంత మంచి ఫలితం రావడం, ఇలా జరగటం వాళ్ళు గుర్తించారు. దీన్నే గ్రంథాలుగా రాశారు. అయితే ఏ గ్రంథంలో కూడా కేవలం సిగ్నేచరాలజీ వల్ల అంటే సిగ్నేచర్ వల్ల ఓల్ లైఫ్ మొత్తం కూడా బాగుంటుందని లేదు. సర్వదా వాళ్ళు ప్రయత్నించారు, కుదరలేదు. ఏం చేసేవారు? ఒక 10 మంది లెజెండరీని తీసుకునేవాళ్ళు, వారి సంతకాలు తీసుకునేవారు. వీరు ఇలా సంతకాలు పెట్టారు కాబట్టే గొప్పవాళ్ళు అయ్యారన్నారు. మరి గొప్పవాళ్ళు కానివి వీరు ఇలా పెట్టారు కాబట్టే గొప్పవాళ్ళు కాలేదన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ ఈ 10 మంది లాగా ఈ 10 మంది లాగా పెడతారా? కాదు కదా. ఇలా అన్నీ వచ్చే కొద్ది వాళ్ళకి సవాళ్ళు ఎదురయ్యాయి, కుదరలేదు. ప్రయత్నించారు, నిలబడలేదు. అందులో కొన్ని ముఖ్యమైన నిలబడ్డాయి. వాటిల్లో ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు హస్తగతం చేసుకున్నారు. 2 మన న్యూమరాలజీలో కూడా ఒక చాప్టర్గా తీసుకోవడం జరిగింది. పోలీసు వారు ఏం తీసుకున్నారు అంటే పోలీసు వారు కానీ కోర్టు వారు కానీ ఏం తీసుకున్నారు? మీరు గనక శ్రీనివాస్ మీ పేరైతే మీరు శ్రీనివాస్ అని సైన్ చేసేవారైతే శ్రీనివాస్లో ఎన్ని డాట్స్ వస్తాయో ఇన్నర్గా చూసుకుంటారు. ఇంకొక ఏ శ్రీనివాస్ కూడా ఏ ఇద్దరు శ్రీనివాసులు కూడా ఒకే డాట్స్ వచ్చేలా సైన్ చేయలేరు, ఏ ఇద్దరు వేలి ముద్రలు ఒకేలా లేనట్లు. సో వారికి ఆ పాయింట్ ఉపయోగపడింది దానిలో. అలాగే మనకి న్యూమరాలజీలో సిగ్నేచరాలజీ అనేది ఒక అదనపు డైమెన్షన్. మనకున్న 14 డైమెన్షన్స్ కాకుండా అదనపు డైమెన్షన్స్గా ఏం ఉపయోగపడింది అంటే ఒక సిగ్నేచర్ని హారిజంటల్ లైన్కి 45 degrees యాంగిల్లో గనక చేస్తే, అలాగే అది సైన్ చేసేటప్పుడు A to Z లెటర్స్లో ఏ లెటర్ కిందికి ఉండకూడదు, ఏ లెటర్ పైకి ఉండాలి, అలాగే ఏ లెటర్ అనేది 45 degrees యాంగిల్లో ఉండాలి అనే అంశం మనకు ఉపయోగపడింది. దీనినే గ్రాఫాలజీలో అంటే ఇక్కడ గ్రాఫాలజీలో చిన్నపిల్లలకి అదొక సబ్జెక్ట్గా పెట్టి అదే పాయింట్ గ్రాఫాలజీ కూడా చెప్పేవాళ్ళు. అలాగే గ్రాఫాలజీ మీద కూడా నంబర్ ఆఫ్ బుక్స్ వచ్చాయి. అవి కూడా కొన్ని లక్షణాలు వివరించారు. అవి కూడా పర్టికులర్ లేవు. ఇది కొంతకాలం ఉంది. ఇందులో మనకేం ఉపయోగపడుతుంది? 14 డైమెన్షన్స్ కాకుండా అదనపు డైమెన్షన్స్లో గ్రాఫాలజీలో ఒక నేమ్లో మొదటి లెటరు లాస్ట్ లెటరు వీటి యొక్క చాల్డియన్ మెథడ్స్లో ఇక్కడున్న వాల్యూ కంటే ఇక్కడున్న వాల్యూ ఎక్కువగా ఉండాలి అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే వారు శాస్త్రముగా ఉపయోగించి చెప్పుకొని ఫెయిల్ అయిన దాంట్లో నుంచి మనకి ఏం కావాలో మనం తీసుకున్నాం కాబట్టి అది ఒక చాప్టర్ అయింది మనకి. అలాగే ఇప్పుడు పుట్టుమచ్చల శాస్త్రం, కొంతమందికి కుడి చేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఇదవుద్ది, కొంతమందికి మోచేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఇదవుద్ది. ఇలా కొంతకాలం కొనసాగింది. అయితే మోచేతి కింద పుట్టుమచ్చ ఉన్న వారికి ఏదైతే చెప్పారో అదే కాకుండా ఇంకా ఎక్కువ అవడం మొదలుపెట్టాయి, ఒక్కోసారి అవ్వలేదు. సో అది ఫెయిల్ అయింది. అలా ఎన్ని ఫెయిల్ అయినవే. అలాగే హస్త సాముద్రికం, మనకి చేతి గీతలు కొంతకాలానికి అవి కొంచెం మారుతూ ఉంటాయి. మరి చేతి గీతలను బట్టి నీ ఆయుష్కి ఇక్కడే ఉంది, నువ్వు చస్తావంటే ఇంకా కొంతకాలానికి అది పొడిగిద్ది. ఇలాంటి లోపాలు ఉండటం కారణంగా ఇవి శాస్త్రాలుగా పరిణితి చెందించాలని ప్రయత్నించారు. అంతే.
ఇప్పుడు ఎందుకు ఈ సమస్య మనకు వస్తుందంటే, ఇప్పుడు ఎవరైతే ఉన్న కుహునా న్యూమరాలజిస్టులు కాకుండా నేనే న్యూమరాలజిస్టు చెప్పుకునే వాళ్ళు, వారి దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడల్లా వీటిని తీసుకొస్తారు. ఇదిగో నేను పిరమిడాలజీ ప్రకారం చెప్తున్నాను, నేను సిగ్నేచరాలజీ ప్రకారం చెప్తున్నాను, లేకపోతే నేను ఈ మొత్తం కాకుండా ఒక కొత్త పద్ధతి కనిపెట్టాను, ఈ సిస్టమ్ కనిపెట్టాను. మనం ఎవరమండి కనిపెడటానికి? మనం నిమిత్త మాత్రులం. మహాసముద్రం అనే ఒక సబ్జెక్టులో ఒక బిందువు. మనం నిరంతర విద్యార్థిలాగా నేర్చుకుంటూనే ఉండాలి, ఇక్కడికి ఎక్కించుకోకూడదు తలపైకి. సో ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే పిరమిడాలజీ ఒకనొక కాలంలో పుట్టిన తేదీలే లేవు. ఆ కాలంలో ఏం చేశారు? పిలిచే పేరు తీసుకున్నారు. ఇప్పుడు శ్రీను అనే ఒక పేరుంది, శ్రీను. దీని యొక్క నంబరింగ్ చూసుకున్నారు. వాస్తవంగా ఈ నెంబర్స్ కాదు, అప్పుడు వారు తీసుకుంది ఆల్ఫాబెటికల్ నెంబర్స్. ఇప్పుడు మనం చాలదీ నెంబర్స్ తీసుకున్నాం, తర్వాత దాన్నే పిరమిడాలజీని అలా తీసుకున్నారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ రెండు కూడి ఇక్కడ వేసుకుంటాం. 3 2 5, 2 1 3, 1 5 6, 5 6 11, 11లో మళ్ళీ 1 + 1 2, 5 3 8, 3 6 9, 6 2 8, 8 9 17 అంటే ఎంత? 8 వస్తుంది. 9 8 17 8 వస్తుంది. 8 8 16 అంటే 7 వస్తుంది. ఇలా కనుక మనం గీసుకున్నట్లయితే దీనిలో ఇట్లా గీసుకుంటే ఇది ఒక పిరమిడ్ ఆకృతి వస్తుంది. కాబట్టి దీన్ని పిరమిడాలజీ అంటారు. ఏం తేల్చారు అప్పుడు? ఇక్కడ ఏదైతే వస్తుందో అదే ఇతని సంఖ్య అన్నారు, 7 ఇతని సంఖ్య అన్నారు. మరి పొరపాటున ఇప్పుడు శ్రీను అనే వ్యక్తి కనుక డెస్టినీ 2గా పుట్టాడనుకోండి, ఇది అప్డేటెడ్ వెర్షన్. మరి ఆ శ్రీనికి ఇది 7 వస్తుంది కదా, ఎలా 7 సంఖ్య అవుద్ది? అతను 2 సంఖ్య అవుతాడు కదా. పోనీ ఈయన 5వ తారీఖు పుట్టాడు అనుకోండి, 5 సంఖ్య అవుతాడు, కానీ శ్రీనికి వచ్చిన సంఖ్య అవ్వడు కదా. ఇలాంటి వాదనలకి నిలబడలేదు. కాబట్టి మనం ఈ నిలబడన అన్నిటినీ కూడా సబ్జెక్టు ఎక్కువగా లేని కొంతమంది మీ అందరినీ భయభ్రాంతులకి గురి చేయడానికి ఇదొక శాస్త్రమని, నేను దీని ప్రకారం చెప్తానని, నేను దీని ప్రకారం చెప్తానని మనలో ఉన్నటువంటి మన భక్తి సాంప్రదాయాలని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి తప్ప ఇవి వాస్తవంగా శాస్త్రాలు కాదు. శాస్త్రం అనేది ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ, ఇంకా మనం ముందు చెప్పుకోబోయే న్యూమరాలజీ, ఈ 3 కలిపితేనే న్యూమరాలజీ. అది మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుంటాం. కాబట్టి గుర్తుంచుకోండి, ఇవే కాదు, ఇలాంటివి 100 వచ్చినా 1000 వచ్చినా మొత్తము అవి చాప్టర్లే. ఏమిటి శాస్త్రానికి చాప్టర్కి డిఫరెంట్ అంటే, శాస్త్రం అంటే ప్రూవ్ అయినది, చాప్టర్ అంటే ప్రూవ్ అవ్వడానికి ప్రయత్నించి విఫలమైనది. అయితే అందులో కొన్ని విషయాలని మన యొక్క అనుభవంలో మనం వాటిని తీసుకోవచ్చు. నేను అలా తీసుకున్నవే సిగ్నేచరాలజీలో సిగ్నేచరు, తర్వాత ప్రోనాలజీలో కొన్ని పాజిటివ్ నెగిటివ్ ప్రోనాలజీ సౌండ్స్, అలాగే లోసు గ్రిడ్లో కలర్ థెరపీ. ఈ మధ్యంగా కొత్త ఫ్యాషన్, లోసు గ్రిడ్ వచ్చి అసలు ఈ లైనే లేదంటారు, లేదా ఈ లైన్ ఉందంటారు, ఈ లైన్ ఇచ్చేసిద్ది అంటారు. మరి లేకపోతే ఏం చేయాలి అంటే సమాధానం ఉండదు. కావాలంటే మళ్ళీ న్యూమరాలజీకి వస్తారు. అలాంటప్పుడు లోసు గ్రిడ్ శాస్త్రం ఎలా అవుద్ది? చాప్టర్ అవుద్ది. మనం ఏం చేస్తాం? లోసు గ్రిడ్లో మనం కలర్ థెరపీ తీసుకుంటాం. ఆ కలర్ థెరపీ మనకి వచ్చేసి న్యూమరాలజీలో ఒక చాప్టర్, కలర్ థెరపీ ఒక చాప్టర్, సిగ్నేచరాలజీ ఒక చాప్టర్, ప్రోనాలజీ ఒక చాప్టర్. ఇవన్నీ కూడా మనకి చాప్టర్స్ అవుతాయి. ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇప్పటి వరకు చెప్పుకున్న దానిలో నుంచి అసలు న్యూమరాలజీగా పరిణితి చెందాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అది ఇప్పుడు అప్డేటెడ్ ఎందుకైంది, అది ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందామండి.